జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేశ్వర స్వామి నమోండగా. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులు కొన్ని మానసికమైనటువంటి ఆందోళనకు కారణం చేసే ప్రయత్నం జరుగుతుంది. అదృష్టం వస్తుంది, అనుకూలవంతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే కానీ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. అంటే సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప మనసులో మానసికమైన ప్రశాంతత కూడా కనిపించదు. ప్రత్యేకించి పంచమ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు కూడా సంతానానికి సంబంధించినటువంటి భావం కూడా ఇదే అవటం. వాళ్ళు క్రమశిక్షణగా లేకపోవడం, వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం కాదు, లేక సంతానం కలిగినటువంటి వాళ్ళ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంటాయి. మీ దైనందిన జీవితంలో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసు నిండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు ఏం చేయాలో, ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, తదుపరి 15 రోజుల పాటు మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది శ్రేయోభిలాషం సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మాట మాట్లాడుతున్నటువంటి తరుణం ఏవైనా అపోహలు, అపార్థాలు వాళ్ళు దూరం అవటం మనసుకి మానసికమైనటువంటి కథ. ఎంతో కాలం నుంచి మీ పాత మిత్రుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం వచ్చినా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నేర్పేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఎందుకో తెలియదు, మీ మధ్య ఆ అభిప్రాయ భేదాలు సమస్యపోక పాత మిత్రులతో కలవడానికి చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. ఇది కూడా మానసికమైనటువంటి విధకి కారణమవుతున్నటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు ఇంటా బయట మానసికమైన ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు మొదటి 2 వారాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు పైన నుండి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కాస్త శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమై దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావటానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ వృక్షం మెడలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. తంత్రబాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల అదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు పురోగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఆందోళన తొలగి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం యుగదాయకమైన ఫలితానికి కారణం అయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, తమలపాకుల మారడి స్వామివారికి ఆరాధన చేయటం, ప్రత్యేకించి హనుమ
ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండను పారాయణ చేయడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి జాతకులు ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహగత్వాన్ని అనుసరించి మానసికమైనటువంటి ఉద్వేగానికి, ఆందోళనకు లోనవ్వకుండా మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన వివాహ జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది అయినప్పటికీ కూడా తీక్షణమైనటువంటి ఏలినాట్సంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటానికి కానీ ఒక పంచముఖ రుద్రాక్షని మహాకాలవీర వృక్షను మెళ్ళలో ధరించడం వల్ల కుంభరాశి జాతకులకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తంత్రమాల చూడడం చేత అరునిత్య స్నానం చేయటం సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పకుండా సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దైనందిన జీవితానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశి జాతకులు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి ఇలవేల్పు దేవతా స్వరూపాలు, ఇష్ట దేవతా స్వరూపాన్ని లేదా గ్రామ దేవతా స్వరూపాన్ని పూజించడం, 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగళ్ళని నివేదించడం యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.